జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత 13వ అధ్యాయం 7వ శ్లోకం. అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహ. అభిమానం లేకుండా, దంభము లేకుండా, అహింస, సహనం, రుజుత్వము, గురుసేవ, శుభ్రత, స్థిరత్వము, మనోనిగ్రహం కలిగి ఉండాలని ఈ శ్లోకం తాత్పర్యం. ఇక ఈ రోజున నేను విన్న ఒక మంచి వీడియో సారాంశం మీ ముందల ఉంచుదాం అనుకుంటున్నాను. సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈరోజు ఒక వీడియోలో చెప్పారు ద్వారకా పట్టణం గురించి. ద్వారకా పట్టణం ప్రపంచంలో నా సముద్రంలో కలిసిపోయింది అని అంతవరకే తెలుసు. కానీ ఆ ద్వారకా పట్టణం నిర్మించడానికి ముందు గల కారణం మనకి ఆ వీడియోలో తెలిసిన చిన్న మామూలు మెయిన్ స్టోరీ తెలుస్తుంది. కానీ ఇలాంటి కొన్ని ముఖ్యమైనవి మనం తెలుసుకోవాలనే ఆవశ్యకత ఉంది అని నా అభిప్రాయం. రామసేతువు గురించి కూడా ఈ మధ్య కదా వెలుగులో వచ్చింది. ఇప్పటికీ కొంతమందికి రాముడు లేడు, కృష్ణుడు లేడు అని అంటుంటారు. ఈ ద్వారకా పట్టణం నిర్మించడానికి గల కారణం తను కృష్ణ పరమాత్మ మధురా నగరానికి తన తాతని రాజుగా చేసి తను ఉన్నారు కదా కంసవద తర్వాత. ఆ కంసుడి భార్యలు ఇద్దరు అస్థి ప్రాప్తి అట. వాళ్ళు జరాసంధుడి కూతుర్లు, అంటే కంసుడి మామగారట. ఈ కంసుడు చనిపోయాక జరాసంధుడు కృష్ణ భగవానుడి మీదకి యుద్ధానికి వచ్చారు. ఆయన రాజు అని అనుకుంటారు, ఆయన రాజు కాదు, కింగ్ మేకర్ అని చెప్పారు. నిజంగా నాకు ఎంత బాగా నచ్చిందో ఆ మాట. రాజులనే నియమించగలిగిన రారాజు ఆయన. నాకు ఎందుకు ఆ మాట కింగ్ మేకర్ అనేది చాలా చాలా బాగా నచ్చింది. తర్వాత ఈయన 18 సార్లు దండెత్తాడట జరాసంధుడు మధురా నగరం మీదికి. అప్పుడు కృష్ణ భగవానుడు ఈ ప్రజలని సేఫ్టీ ప్లేసులో ఉంచాలని అప్పటికప్పుడు విశ్వకర్మని పిలిపించాడట. తను మానవ మాతృడై ఉండి కూడా దేవతలను శాసించగలిగిన మహానుభావుడు విశ్వకర్మను పిలిపించి ఈ ద్వారకా నగరాన్ని ఇలా నిర్మించమని ప్లాన్ కూడా ఆయనే ఇచ్చారట. ఒక్కరోజు ఎలా అవుతుంది అంటే, నువ్వు నీ చేత అవ్వాల్సిందనే కదా నిన్ను పిలిపించింది, చెయ్యగలవు, చెయ్యమని చెప్పారట. 12 ఆమడల పొడవు, 12 యోజనాల వెడల్పు, 12 యోజనాల పొడవు గల ద్వారకా పట్టణాన్ని ఒక్క రాత్రిలో నిర్మింపచేసి ప్రజలందరినీ అక్కడికి తరలించారట. తర్వాత జరాసంధుడితో యుద్ధం చేస్తే జరాసంధుడు 18వ కూడా ఓడిపోయి పారిపోయాడు. కాకపోతే ఆయన రచన వేరేలాగా ఉంటుంది కదా కృష్ణ పరమాత్ముడిది. ఆయన భీముడి చేతిలో కదా మరణించాల్సింది. అందుకని ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నించారట. అప్పుడు ఈ వీళ్ళందరినీ కాపాడి ద్వారకా నగరానికి వెళ్ళారు. ఈ కృష్ణ పరమాత్మ ద్వారకా నగరాన్ని జరాసంధుడిని ఓడించిన తర్వాత ఆయన పారిపోయిన తర్వాత రాజ్యాన్నంతా కూడా ద్వారకా నగరానికి తరలించారట. కృష్ణ పరమాత్మ నిర్యాణం తర్వాత, ఆ నిర్యాణం కూడా ఎందుకో నాకు బాధ అనిపిస్తుంది. ఆయన మహావినిష్క్రమణం అయిన తర్వాత ద్వారకా నగరం తనంతట తనే సముద్రంలో మునిగిపోయిందట. దీనిని చూడటానికి ఇంత మటుకి ఎవరు సముద్రంలో ప్రయాణించలేదు కదా. మొన్న మధ్యనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సబ్మెరైన్లో వెళ్ళి ద్వారకాపట్నాన్ని దర్శించుకొని వచ్చారు. దాని గురించి కూడా ఎన్ని విమర్శలు వెల్లువెత్తాయో మనకందరికీ తెలుసు. ద్వారకాపట్నానికి వెళ్ళాలి అని అనుకుంటే మనకి అవకాశం ఉండదు కదా. ఏమో ముందు ముందు ఆ ద్వారకాపట్నానికి దర్శించుకునే శక్తిని కూడా మనకు పరమాత్మ అనుగ్రహిస్తాడేమో. ద్వారకాపట్నం ఆవిర్భావం గురించి మీకు చెప్పాలని నా తపన. ఆయన చెప్తుంటే, షణ్ముఖ శర్మ గారు చెప్తుంటే నాకెందుకో మీ ముందర ఉంచాలి అని అనిపించింది. జై శ్రీరామ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.